హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, టైం అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్. టైము 5 గంటలు. ఐదు గంటల 30 నిమిషాలకి వర్షం బీభత్సంగా పడింది ఫ్రెండ్స్. 22/8/24 ఇక్కడ వచ్చేసి ఆ బట్టలన్నీ లోపల వేసేసాను. ఈ కొంచెం ఈ వీడియో అనేది లేట్ అయింది ఫ్రెండ్స్. రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టేసేసారు పిల్లలకి. సోదరి సహోదరునికి రాఖీ కడుతుంది ఫ్రెండ్స్. మా తోటికోడల కూతురు, నాకు 2 మగ పిల్లలు. మా తోటికోడలకి ఒక పాప బాబు. రాఖీ పండగ వచ్చేసింది. చాలా కాలం నుంచి రాఖీ బంధనం అనేది, రాఖీ పౌర్ణమి రోజు వచ్చేసి రాఖీ కట్టేసిద్ది. ఇంకా సరేననేసి కొంచెం ఈ వీడియో నేను మీకు పంపడానికి, సబ్స్క్రైబర్లకి పంపడానికి కొంచెం లేట్ అయింది. ఇంకా అదే విధంగా రాఖీ పౌర్ణమి రోజు స్వీట్ అనేది తెచ్చేసేసి రాఖీ అనేది కట్టేస్తున్నారు సహోదరి. అది భద్రకాలం సమయం కాకుండా సాయంకాలం పూట సమయాన రాఖీ పౌర్ణమి రోజు రాఖీ బంధనం అనేది రాఖీ కట్టేసుకున్నారు. అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు రాఖీ బంధన. స్వీటు పాలతో చేసినది స్వీటు. సరేననేసి వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ చదువుకుంటున్నారు ఫ్రెండ్స్. తనకి కట్టేసేస్తుంది. సరేననేసి స్వీట్ కూడా పెట్టేసేస్తుంది. మరలా మంగళగిరి వెళ్ళిపోయి మా పెద్ద తోటి కొడుకులకు కూడా కట్టేసేసిద్ది. ఇంకా త్వరగా ఇలాగా వీళ్ళందరూ చదువుకుంటానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయిపోయింది క్లాస్ అనేది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ బంధనం అనేది, రాఖీ అనేది కట్టి స్వీట్ నోట్లో పెట్టేసేసి సింధూరంతో కుంకుమ అనేది సింధూరం పెట్టేసేసి రాఖీ అనేది కట్టేసేది. నేను చేసిన రాఖీ కూడా ఉంది. నేను వెళ్ళలేకపోయాను. మేము 4 అక్క చెల్లెళ్ళు. నేను రాఖీ కడతానికి వెళ్ళలేదు ఈసారి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొబ్బరికాయలు ఈ శ్రావణ మాసంలో మనం వారం తెచ్చుకుంటాం. లేదు అన్నా కానీ పచ్చి కొబ్బరిని తెచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు ఉంచేసి తీసి వాటర్లో వేసేసి తీసుకుంటే చాలా ఈజీగా తేలిగ్గా వచ్చేసిద్ది. చెక్కు తీసుకోవాలంటే చెక్కు మనం దోసకాయలు, బంగాళదుంపలు తీసుకునే బ్లేడు ఉంటుంది, కట్టరు. ఆ కట్టర్తో ఇది ఈజీగా తీసుకోవచ్చు. నలుపుదనం పోయిద్ది. ఆ తర్వాత దీన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని, లేదంటే కోరుకొని లైట్గా వేయించేసి ఫ్యాన్ కింద ఉంచేసి లైట్గా వేయించి పెట్టుకుంటే 3 నెలల దాకా అలాగే ఉంటుంది, పాడవదు. ఎండు కొబ్బరిలాగా తయారైద్ది. టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఈ కూరని మిక్సీలో వేసుకొని మనం ఐస్ క్రీమ్ కానీ పులుసుల్లో కానీ మన స్వీట్ కొబ్బరి లౌజ్ కానీ తయారు చేసుకోవచ్చు. ఆ నలుపుదనం అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తీసి ఈ బ్లేడ్తో వీడియోలో చెప్పిన విధంగా తీస్తే చాలా ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది వచ్చేసిద్ది వెంటనే. పెట్టలు అది ఆ నలుపుదనం కూడా వాడుకోవచ్చు. మనం పులుసులోకి వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది కొబ్బరికాయ ఫ్రెండ్స్. అలా నిల్వ చేసుకోవచ్చు. ఇది మిక్సీలో వేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసి మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని వేయించి కొంచెం డబ్బాలో ప్రిపేర్ చేసుకుంటే 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. చాలా కొట్లో కొన్న దానికన్నా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కవర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబ్ అందరికీ చాలా థ్యాంక్స్.